తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించిందా? 10 ఏళ్ల విరామం తర్వాత అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీకి నిండా ఏడాది పూర్తి కావడం, త్వరలో స్థానిక సంస్థలకు ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో పంచాయతీల్లో గెలిపే లక్ష్యంగా హస్తం పార్టీ చాకచక్యంగా వ్యూహరచన చేస్తోంది. దీంట్లో భాగంగానే వివిధ పార్టీలలో లోకల్ లీడర్లను ఆకర్షించే దిశగా అడుగులు వేస్తోంది. స్థానికంగా గులాబీ కండువా కప్పుకున్న కొందరికి గాలం వేసి తమ పార్టీలోకి రాబట్టుకునేందుకు ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించి అధికార పార్టీ ముందుకెళ్తోంది. ఎలాంటి వ్యూహరచన చేస్తోందో ఈ స్టోరీలో చూద్దాం. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లకు నామినేటెడ్ పదవుల్లో సెట్ చేసింది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలోని బలమైన నాయకులు లోకల్ లీడర్లను హస్తం వైపు లాక్కుంటోంది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు బీఆర్ఎస్, బీజేపీలో ఉన్న బలమైన నాయకులు, కార్యకర్తల్ని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకునేందుకు బారా దర్వాజా ఖుల్లా చేసింది కాంగ్రెస్ పార్టీ. దీంట్లో భాగంగానే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై అధికార కాంగ్రెస్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తితో ఉన్న వారిని స్థానిక సంస్థల్లో, మున్సిపాలిటీ, కార్పొరేషన్లోని ఆయా పదవులకు పోటీ చేయాలనే లక్ష్యంతో ఉన్న బలమైన లీడర్లను కాంగ్రెస్ పార్టీలోకి లాక్కొని వారిని పోటీలో నిలిపి అన్ని స్థానాల్లో పాగా వేసేలా ప్లాన్ చేస్తోంది. గ్రామ పంచాయతీ స్థాయి నుంచి మున్సిపల్, కార్పొరేషన్, నియోజకవర్గ స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఉపయోగపడతారనుకున్న లీడర్లు, కార్యకర్తలందరికీ కాంగ్రెస్ పార్టీ తలుపులు బార్ల తెరిచి ఉంచింది. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన మొదట్లో బీఆర్ఎస్ పార్టీని వీడి చాలా మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే మాజీ మంత్రి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఆయన కుమారుడు డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, ప్రస్తుత వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి, భీమ్గల్ మున్సిపల్ చైర్మన్ కన్నె ప్రేమలత, ఆమె భర్త కన్నె సురేందర్, కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి, నిజామాబాద్, బోధన్ నియోజకవర్గంలో ఇతర పార్టీల కార్పొరేటర్లు కొంతమంది హస్తం పార్టీలో చేరారు. ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన కుడుమల సత్యనారాయణ తదితరులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇంకా చాలా మంది కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపినప్పటికీ పార్టీలో సీనియర్ల నుంచి వచ్చిన వ్యతిరేకత కారణంగా పార్టీలోకి వలసలను తాత్కాలికంగా నిలుపుదల చేసిన కాంగ్రెస్ పార్టీ తాజాగా తన పంథాను మార్చుకున్నట్టు కనిపిస్తోంది. ఇతర పార్టీల నుంచి వచ్చే ప్రజాదరణ కలిగిన బలమైన నాయకులను, కార్యకర్తలను పార్టీలోకి చేర్చుకోవడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ పార్టీలోకి డోర్లు బార్ల తెరిచింది. పీసీసీ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ జిల్లా వాస్తవ్యుడు కావడంతో జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని పటిష్టపరచడమే కాకుండా ప్రత్యర్థి పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను బలహీనపరిచేందుకు పక్కా వ్యూహం పన్నుతున్నారట. ఆ పార్టీలను స్థానిక సంస్థల ఎన్నికల్లో నిర్వీర్యం చేయాలని, మెజారిటీ సీట్లు గెలుచుకోవాలని, కార్పొరేషన్తో పాటు అన్ని మున్సిపాలిటీలు, పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు గెలుచుకోవడానికి భారీ స్కెచ్ వేస్తున్నారట హస్తం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. ఇవే కాకుండా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని జెడ్పీటీసీ స్థానాలు, ఎంపీపీ స్థానాలను కూడా గెలిచి సత్తా చాటేందుకు అవసరమైన పక్క వ్యూహరచన చేస్తున్నారు. ఇందులో భాగంగానే చాపకింద నీరులా బీఆర్ఎస్, బీజేపీలోని బలమైన నాయకులకు గాలం వేస్తున్నారు. ఇందుకోసం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా రంగంలోకి దిగి తన రాజకీయ చతురతను ప్రయోగిస్తున్నారట. ఇతర పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తల్ని పార్టీలోకి చేర్చుకునే క్రమంలో సీనియర్ల నుంచి ప్రతికూల పరిస్థితులు ఎదురుకాకుండా ఉండేందుకు పథకం ప్రకారమే పార్టీలో సీనియారిటీ ఉన్న, ప్రజాబలం అంతగా లేకుండా, ఎన్నికలు గెలిచే సత్తా అంతగా లేని నాయకుల్ని నామినేటెడ్ పదవుల్లో సెట్ చేసి వారి నుంచి వచ్చే వ్యతిరేకతకు అడ్డుకట్ట వేస్తున్నారు. అందుకే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొంతమంది సీనియర్లకు పలు కార్పొరేషన్ పదవులు కట్టబెట్టారట. మరికొందరిని వివిధ స్థానాల్లో కూర్చోబెట్టారట. మొత్తానికి పార్టీలోకి ఇతర పార్టీల నుంచి ఎవరిని తీసుకున్నా ఎలాంటి వ్యతిరేకత రాకుండా, స్థానిక సంస్థలు, కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుపై ప్రభావం పడకుండా ఉండేందుకు ఇప్పటి నుంచే కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం పకడ్బందీగా వ్యూహరచన చేస్తోంది. ఓ పక్క ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసల్ని ప్రోత్సహిస్తూనే పార్టీని బలోపేతం చేయడమే కాకుండా ప్రజల్లో పార్టీకి, ప్రభుత్వానికి మద్దతు చేజారకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతున్నారట. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తవడంతో రాష్ట్ర వ్యాప్తంగా హస్తం పార్టీ ప్రభుత్వం తరఫున అధికారికంగా ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుకుంటోంది. ఏడాది కాలంలో ప్రభుత్వం నెరవేర్చిన హామీలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజలకు మనగూరిన ప్రయోజనాల గురించి ప్రజలకు వివరిస్తోంది. ఇదివరకు 2 సార్లు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 ఏళ్ల కాలంలో చేయలేని అభివృద్ధిని, రైతుకు అందించలేని సంక్షేమాన్ని, ప్రయోజనాన్ని
కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలంలోనే చేసి చూపించిందని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు చాటి చెబుతున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ 6 హామీలే ఇచ్చిందని, కానీ ఈ ఏడాది కాలంలో 160 హామీలు అమలు చేశామని చెబుతున్నారు. ఓ పక్క బీఆర్ఎస్, మరోపక్క బీజేపీ ప్రభుత్వ పనితీరును వ్యతిరేకిస్తోన్నా, కాంగ్రెస్ హామీల అమలులో వైఫల్యం చెందిందని తీవ్రంగా విమర్శిస్తున్నా పట్టించుకోవడం లేదు. తామేం చేశామన్నది ప్రభుత్వం గణాంకాలతో సహా వివరించే ప్రయత్నం చేస్తోంది. ప్రజాపాలన విజయోత్సవ సభల్లో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అందరూ ప్రభుత్వం పనితీరును ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించే ప్రయత్నాలు చేస్తున్నారు.